గార్లిక్ మ్యాష్ విత్ గ్రిల్ గార్లిక్ ష్రింప్. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో కనుక్కుందాం సార్. కొన్ని ష్రింప్స్ తీసుకుంటున్నాం. పార్ బాయిల్డ్ పొటాటో, గార్లిక్, థైమ్, ఒరిగానో, బెజిల్, బటర్, ఫ్రెష్ క్రీమ్, WC సాస్, లెమన్ అండ్ ఆలివ్ ఆయిల్. ఏది చేద్దాం, మొదలు పెడదాం. ఫస్ట్ మ్యాష్ రెడీ చేద్దాం. ఓకే, మ్యాష్ రెడీ చేసి పెట్టేద్దాం. మిక్సింగ్ బౌల్. మిక్సింగ్ బౌల్ ఇవ్వండి. గ్రేటర్ ఇవ్వండి నాకు. ఇది గ్రేట్ చేసే లోపల మీరు ప్యాన్ కొద్దిగా హీట్ చేసేసేయండి మ్యాష్ కోసం. సో అక్కడ గ్రేట్ చేసుకొని పొటాటోని మ్యాష్ చేయబోతున్నారు. నేను ఇక్కడ పొయ్యి పెట్టేసుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకున్నాం అనమాట. ఇది వేడైపోతుంది. అయిన తర్వాత ఫస్ట్ మ్యాష్ పొటాటో రెడీ చేసుకొని ఆ మ్యాష్ పొటాటో తర్వాత ష్రింప్స్ రెడీ చేసుకుంటాము. రెండింటిని కలిపి సర్వ్ చేసుకుంటాం. అకంపర్మెంట్ కింద మ్యాష్ పొటాటో ఉంటుంది, ష్రింప్స్ని సపరేట్గా మెయిన్ డిష్ కింద మెయిన్ టు సే కుక్ చేసుకుంటాం అనమాట. సో ఇది కొద్దిగా పొటాటో, బాయిల్డ్ పొటాటో కొద్దిగా గ్రేట్ చేసుకుంటున్నాను. నార్మల్గా మ్యాష్ పొటాటో రెడీ చేసుకోవాలంటే ఓవర్ బాయిల్ చేసేస్తారు. ఓవర్ బాయిల్ చేసిన తర్వాత దీంట్లో లమ్స్ ఏం లేకుండా ఉండాలి. చేసిన తర్వాత మన సీవ్ ఉంటుంది కదా, సీవ్లో నుంచి తీస్తారు. సీవ్లో నుంచి తీస్తే మనకు ఏ లమ్స్ ఏం లేకుండా వచ్చేస్తుంది. సో అలా మనకు ఇన్స్టెంట్గా చేసుకోవాలి, మనకు టైం లేదు, పొటాటోస్ లేవు మన దగ్గర, ఇన్స్టెంట్గా చేసుకోవాలంటే పొటాటో ఫ్లేక్స్, డ్రై ఫ్లేక్స్, మన అటుకులు దొరికినట్టు పొటాటో ఫ్లేక్స్ కూడా దొరుకుతాయి. అవి కొద్దిగా వామ్ వాటర్ కానీ హాట్ వాటర్లో కానీ వేసేసుకుంటే మనం మ్యాష్ రెడీ అయిపోతుంది ఇన్స్టెంట్గా. కొద్దిగా బటర్ మెల్ట్ చేసుకుందాము. ఓకే, బటర్ మెల్ట్ అయ్యే లోపల కొద్దిగా గార్లిక్, చాప్ గార్లిక్ మటర్లో వేసేద్దాం. నాకు ఒక లాడి మ్యాష్ పొటాటో ఇందులోకి వేసేద్దాం. ఇది ఇలా అంటుకోవడం సహజం కదండి. స్టిక్ అవుతుంది, ఇనీషియల్గా స్టిక్ అవుతుంది. ఒక్కసారి వేడి అయిపోయిన తర్వాత కొద్దిగా వేడి అయిన తర్వాత స్టిక్ అవ్వదు. ఓకేనా, ఇది ఇక్కడ పెట్టేస్తున్నాను. ఈ ష్రింప్స్ కొద్దిగా మ్యారినేట్ చేసుకుందాం. సాల్ట్, పెప్పర్, కొద్దిగా ఆలివ్ ఆయిల్తో అండ్ కొద్దిగా గార్లిక్. ఓకే, ఫస్ట్ కొద్దిగా గార్లిక్ చాప్ చేసుకుంటాను. గార్లిక్ ఫ్లేవర్ ఉంది. ఈ ప్రోడక్ట్ పేరే మనం గార్లిక్ గ్రిల్డ్ ష్రింప్ అంటున్నాం. సార్లు వాడా. ఒక్క గార్లిక్ కాదు, 2 గార్లిక్లు. గార్లిక్ మ్యాష్, గార్లిక్ ష్రింప్. ఈ బౌల్లోకే కొద్దిగా గార్లిక్ యాడ్ చేస్తున్నా. ఓకే, ఈ సీజనింగ్స్ ఏవైతే ఉన్నాయి, థైమ్, ఇక బెజిల్, ఒరిగానో, ఆలివ్ ఆయిల్ అండి. ఇది ఆలివ్ ఆయిల్ కూడా వేస్తున్నాను. WC సాస్, ఊస్టర్ సాస్ కొద్దిగా. ఊస్టర్ సాస్ ఏ ఫ్లేవర్ వస్తుందండి? మనకు ఇది రైజిన్స్తో తయారు చేస్తారు. రైజిన్ సాస్ కొంచెం స్వీటర్ సైజ్లో ఉంటుంది. సో కొద్దిగా లెమన్ జ్యూస్ కావాలి. సాస్లో వచ్చే ఫ్లేవర్స్లో కూడా కొద్దిగా టచ్ అవుతూ ఉంటుందండి ఊస్టర్లో. కొద్దిగా ఇందులో లెమన్ జ్యూస్ కూడా యూస్ చేస్తున్నాను. ఇందాక మీరు అడిగిన క్వశ్చన్, WC సాస్ అండ్ ఫిష్ సాస్ రెండు వేరే, చాలా డిఫరెంట్. సో ఇది అయిపోయింది. దీంట్లో కొద్దిగా బ్లాక్ పెప్పర్, సాల్ట్,
మ్యారినేషన్ సో అయిపోయింది. మ్యారినేషన్ అయిపోయింది. ఇది కొద్దిగా హాఫ్ అవర్ రష్ చేసుకుందాం, సో దట్ ఆ మ్యారినేడ్ అంతా ప్రాన్స్కి ష్రింప్స్కి మంచిగా అబ్జర్వ్ చేసుకుంటాం. దీని తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి మనం దీన్ని గ్రిల్ చేసుకుందాం. ఓకేనండి, చేద్దామండి. ఓకే అండి, నాకు ఒక ప్యాన్ ఇవ్వండి, నేను లైట్ చేసుకుంటాను. యా, ప్యాన్ హీట్ అయిపోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న ష్రింప్స్ ఇవన్నీ ఈ ఆయిల్తో పాటు మన ఈ మ్యారినేట్తో పాటు దీనికి మళ్ళీ సపరేట్గా ఆయిల్ బటర్ అయితే మనం ఏం వాడము. దీంట్లో ఆల్రెడీ మనం ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తాం మ్యారినేట్కి. ఒకవేళ మనకు సరిపోలేదు, సఫిషియెంట్ కాదు అంటే మరి ఎక్స్ట్రాగా మనం రెగ్యులర్ ఆయిల్ కానీ బటర్ కానీ యూస్ చేసుకోవచ్చు. కొద్దిగా ప్యాన్ హీట్ అవనియండి. అయిన తర్వాత మనం ఈ ష్రింప్స్ అనేది దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. అయిందా? ఈ ప్రాన్స్ ఇప్పుడు ఇందులోకి ట్రాన్స్ఫర్ చేద్దాం జ్యూసెస్తో పాటు. చక్కగా ప్రాన్స్ అన్ని మ్యారినేట్ చేసుకున్నాము. ఆలివ్ ఆయిల్, గార్లిక్, థైము ఇట్లాంటివన్నీ కూడా వేసి, ఆరిగానో, సాల్ట్ అండ్ పెప్పర్ వేసి వాటన్నిటిని కూడా హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసిన తర్వాత తీసి పెనంలో వేసి కుక్ చేసుకుంటున్నాం అన్నమాట. నాకు లాడీలో షిమ్స్ కూడా ఫాస్ట్గానే కుక్ అవుతాయి కదండి. కుక్ అయిపోతుంది. ఒక 4 to 5 minutes అండి, ఎక్కువ టైం పట్టదు. సీ ఫుడ్ ఏదైనా కూడా 4 to 5 minutes. సో ఈ ప్రాన్స్ అయిపోతే కుక్ అయిపోయాయండి, తీసేద్దాం. ఇది తీసిన తర్వాత ఇందులోనే కొద్దిగా సాస్ రెడీ చేద్దాం. ఇది తీసేద్దాము. ఈ ప్రాన్స్ మనం తర్వాత ప్లేటింగ్లో యూస్ చేద్దామండి. సో ఇందులోకి నేను కొద్దిగా క్రీమ్ యూస్ చేస్తున్నా. కొద్దిగా వాటర్ ఇవ్వండి. ప్యాన్ జ్యూసెస్ ఏవైతే ఉన్నాయో, ప్యాన్లో ఉండే మ్యారినేషన్ జ్యూసెస్ ఇవంతా ఇదే కొద్దిగా మనకు సాస్గా వచ్చేస్తుంది. సపరేట్గా మనం సాస్ వేరే ఏం చేసుకోం. సో దీంట్లోకి కొద్దిగా సీజనింగ్స్ అయితే యాడ్ చేద్దాం. ఒకవేళ ప్రాన్లో కానీ లేకపోతే మ్యాష్ పొటాటోలో కానీ తక్కువైనప్పుడు ఈ సాస్ ఉంటుంది కాబట్టి సీజనింగ్స్ తక్కువైనప్పుడు ఇది అకంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది, దాన్ని కాంప్లిమెంట్ చేస్తుంది అనమాట. అది రెడీ అయిపోయింది. మ్యాష్ పొటాటోని ఇంకా ఏమైనా చేయాలి? కొద్దిగా మ్యాష్ పొటాటో కొద్దిగా హీట్ చేసేసుకొని అందులో సీజనింగ్స్ యాడ్ చేయాలి మనం. సీజనింగ్స్ యాడ్ చేద్దాం. సీజనింగ్స్ యాడ్ చేసిన తర్వాత పెట్టేస్తారు అది స్టవ్ మీద. ఇది స్టవ్ మీద. ఇప్పుడు సాస్ రెడీ అయిపోయింది. మ్యాష్ పొటాటో మళ్ళీ స్టవ్ మీద పెట్టారు. మ్యాష్ పొటాటో కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా సీజనింగ్స్ అండ్ క్రీమ్. అంటే సర్వ్ హాట్ కాబట్టి లాస్ట్లో మళ్ళీ ఒకసారి అలా చేసారు. ఓకే, బ్లాక్ పెప్పర్ పౌడర్ అండ్ సాల్ట్ రెండు కూడా. మ్యాష్ పొటాటో ఫైనల్గా ఉంది కదా, గార్లిక్ వేసి మ్యాష్ పొటాటోని ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం బటర్లో. దానికి బ్లాక్ పెప్పర్ అలాగే సాల్ట్ రెండింటిని కూడా వేసి సీజన్ చేస్తున్నారు. సీజన్ చేసిన తర్వాత వేడి చేసి వేడివేడిగా పెట్టేస్తాం అనమాట. దాంతోపాటుగానే కొద్దిగా క్రీమ్ కూడా యాడ్ చేస్తున్నాం అనమాట. మ్యాష్ పొటాటో ఎంత సాఫ్ట్గా ఉండాలి, ఎంత హార్డ్గా ఉండాలి అనే కన్సిస్టెన్సీ ఎంత కావాలి అనే దాన్ని బట్టి క్రీమ్ అడిషన్ ఉంటుందన్నమాట. కొంచెం సాఫ్ట్గా ఉండాలి, స్మూత్గా ఉండాలనుకుంటే కొద్దిగా ఎక్కువ క్రీము, వాటర్ కంటెంట్ వేసుకోవచ్చు. లేదంటే తక్కువ క్రీము, వాటర్ కంటెంట్ వేసుకుంటే మ్యాష్ పొటాటో కొద్దిగా థిక్గా ఉంటుందన్నమాట. మనకి క్రీమ్ వల్ల కన్సిస్టెన్సీ సాఫ్ట్ వచ్చేస్తుంది మ్యాష్ పొటాటో, ఎక్కువ హార్డ్ లేకుండా. రెడీయా? అయిపోయింది. సో మొత్తం 3 రకాల డిష్లు తయారు చేసుకున్నాం. సాసు, ఫ్రెష్ షిమ్స్ అన్నీ కలిపి వీటన్నిటిని కలిపి ప్రజెంట్ చేసి ప్రెజెంటేషన్లో చూద్దాం.